నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. బాపట్ల ఎమ్మెల్యే నాయి బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని కదిరి నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ మీటింగ్ జరగడం ఎందుకు ఉద్దేశం అంటే, అయ్యా బాపట్ల ఎమ్మెల్యే గారు నరేంద్రరాజు గారు, మీరు చేసే మెడికల్ కాలేజ్ ద్వారా మీరు అనిన మా నాయి బ్రాహ్మణుల గురించి ఒక బూత్ పదం వాడారు. ఆ బూత్ పదం ఎట్లుందంటే మీరు చెప్పడం చాలా ఇదిగా ఘోరంగా ఉంది. ప్రతి నాయకుడు, ఈ నాయకుడు అనే కాదు, రాజకీయాలు ప్రతి రాజకీయ నాయకుడు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఉమ్మడి పార్టీ కావచ్చు, కదిరి పట్టణం నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, నిన్నటి రోజున జరిగినటువంటి ఆ మెడికల్ కాలేజీ విషయంలో ఒక ఎమ్మెల్యే గారు నాయ బ్రాహ్మణులను ఉద్దేశించి మాకు మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరు మా పైన చేసినటువంటి వ్యాఖ్యలకు వెనక్కి తీసుకొని మీరు ఎంత తొందరగా బహిరంగంగా క్షమాపణ చెప్పితే మా కులానికి మేము ఈ కార్యాచరణ అనేటువంటిది వీటితో ముగించగలము. లేదంటే మీతో ఏమైతుందో మీరు చేసుకోండి అనే ఉద్దేశంతో నువ్వు ముందుకు వెళ్ళావంటే మా ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే, జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీ ఇంటిని ముట్టడించడానికి కూడా సిద్ధమై మేము ఉంటామని చెప్పనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అయ్యా, మీలాంటి రాజకీయ నాయకులు చాలా మంది గతంలో కూడా చేశారు. వాళ్ళ పరిస్థితి ఏమైందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే, నాయ బ్రాహ్మణులతో ఇంత చులకనగా చూడడం అవసరం మీకు ఎందుకు వచ్చిందయ్యా? మీకు వేరే కులాలు లేవు. మీకు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ కులాన్ని మీరు వాడినారంటే వాళ్ళు తరిమి కొడతారనే విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అని చెప్పిన కులాన్ని ఉద్దేశించి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నామనే ఒక ఆలోచన భాగంలో మీరు రాజకీయాల పరంగా, రాజకీయాల వైపు ఏదైనా మీ ప్రతిపక్షాలు కావచ్చు, పరోక్ష పార్టీలు ఏమైనా కావచ్చు, మీరు మీ యొక్క ఎత్తిపోతలు కార్యక్రమాలు ఏమన్నా చేసుకోండి. కానీ ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వంలో కూడా చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ మినిస్టర్, ఆయన కూడా మా కులాన్ని ఉద్దేశించి దుబ్బాట్లాడటం జరిగింది. దుబ్బాట్లాడటం మళ్ళా బయటకు వచ్చి సారీ చెప్పడం, యథాతథ మామూలు అన్నట్లు ఆ సామెత లాగా ఓ మాట మాట్లాడడం, తర్వాత సారీలు చెప్పడం చాలా కామన్ అయిపోయింది ఈ యొక్క ప్రజాక్షేత్రంలో. కాబట్టి నిన్న మీరు మాట్లాడినటువంటి మా కులానికి సంబంధించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, పని లేని మాట్లాడాడు ఏదో గుచ్చు కురినాడు అనే సందర్భంలో మీరు ఊతపరంగా మాట్లాడారంట. అది ఎందుకు మాట్లాడినారు అంటే, ఒళ్ళులో మీకు భయము, భక్తి, ఒక మంచి భావాల ఆలోచనలు లేవా? మేము ఈ సభాముఖంగా మీకు ఇదే తెలియజేస్తున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, తర్వాత జనసేన కావచ్చు, కాంగ్రెస్ కి ఎవరైనా కావచ్చు, మీకు ఒకటే మాట చెప్తున్నాం. ఏ కులాన్ని ముఖ్యంగా మరి విలేకరులకి మరియు పాత్రికేయులకి, మా యొక్క కుల పెద్దలకి ధన్యవాదాలు, సోదరులకు అభినందనలు. ఏదైతే ఈ రాష్ట్రంలో గడిచిన 30 గంటల నుండి వాడివేడిగా ఒక చర్చ జరుగుతుంది. మా కుల బాంధవ్యులు ఒక ఆందోళనకరంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు దాపరించాయి. దీనికి అంతా కారణము బాపట్ల శాసనసభ్యులు, ఆయన పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు, కాదంటే సభ్య సమాజం తల దించుకునే విధంగా భారత రాజ్యాంగం పట్ల బాధ్యతమైనటువంటి ఆ యొక్క పదవిలో ఉండి ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ఆ యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు, ఆయన్ని గెలిపించడానికి మా కుల బాంధవ్యులు కూడా ఎవరైతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అక్కలు, మా అన్నలు, మా తాతలు, మా యొక్క చెల్లెలు, మా యొక్క అన్నలు ఓటు కూడా వేశారు. మరి ఆయనకి కొంచెం కూడా
కృతజ్ఞత భావం లేనటువంటి వ్యక్తి ఆ ఒక శాసనసభ్యుడు, బాపట్ల శాసనసభ్యుడు. మరి ఆయన నిన్న ఏదో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారనేటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి అని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో పిలుపునిచ్చారు. మీ పార్టీల్లో మీరు ఏదైనా మాట్లాడు సంతోషం, కానీ అవహేళన చేస్తూ పని లేని మంగలి బొచ్చి వీగినాడు అని. అవునయ్యా, ఈరోజు మేము చెప్తున్నాం, మా కుటుంబ సభ్యులు లేకపోతే మీ తాతలు మీ ముత్తాతలు మంత్రసాని, మీ ముత్తాతలకి పురుడు పోసింది మా ఇంటి ఆడబిడ్డ మంత్రసానయ్యా. ఆ తెలుసులో జ్ఞానం లేని వ్యక్తి. అలాగే నీకి ఆనాడు పూర్వము మీ తాతలకు మీ ముత్తాతలకు వైద్యం చేసినోడు మంగళోడు మావోడు. నువ్వు చెప్పిన మాటకి నేను చెప్తాను. నువ్వు ఏమిటోడు నేను చెప్పదలుచుకోవాలా. నీకు ఇంగిత జ్ఞానం లేదు, మాకు ఇంగిత జ్ఞానం ఉంది. మనం ప్రపంచంలో బ్రతుకుతున్నామనేటువంటి ఆలోచన జ్ఞానం మాకుంది. దేనికంటే అంత అవహేళనంగా మాట్లాడుతున్నాం. గతంలో కూడా మనం ఒకసారి చూసాం. గతంలో కూడా చాలా మంది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, చాలా మంది చాలా గత ప్రభుత్వాలు కావచ్చు, నేటి ప్రభుత్వంగా అంతకుముందు ప్రభుత్వాలు కూడా పని లేని మంగలి పిలిచి తలగ ఉరిగినను అనేది, పని లేని మంగలి పిల్లి తలగ ఉరిగినను. కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా, బుద్ధి జ్ఞానం ఉందా? మీ తల్లిదండ్రులు నేర్పించినటువంటి మీ యొక్క రాజకీయ పార్టీల అధినేతలు చెప్పినటువంటి సంస్కృతి ఇదేనా, సాంప్రదాయం ఇదేనా అని ఆయనకి చెప్తున్నాం. మరొకసారి అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా మేము ఒకటే తెలియజేస్తుంటాం. అలాగే అన్ని పార్టీలు, వైఎస్ఆర్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం లెఫ్ట్ పార్టీలు అందరూ కూడా ప్రజాప్రతినిధులకి ఈ యొక్క ఏదైతే మాకి చులకనగా మాట్లాడేటువంటి మాటల్ని మీరు కూడా ఖండించాల్సినటువంటి, పార్టీలకు అత్యంతంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి నేర్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అలాగే మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం. కొన్ని వందల వేల సంవత్సరాలంటే ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి మాకి రక్షణ కుల దూషణ